జస్ట్ డిగ్రీ పాస్ నాకు ఉద్యోగం వస్తుందా, ఏ కోర్సెస్ నేర్చుకోవాలి. జనరల్గా ఏంటి అంటే నేను ఏమంటున్నా, డిగ్రీ వాళ్ళైనా కానీ, బీటెక్ వాళ్ళైనా కానీ, ఎంటెక్ అయినా కానీ, ఎంసీఏ అయినా కానీ, ఎంబీఏ అయినా కానీ, అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే నేను బీటెక్ చేశాను, నేను ఎంటెక్ చేశాను, నాకు ఎక్కువ శాలరీ ఇస్తారా, నేను డిగ్రీ చేశాను, తర్వాత ఎంబీఏ చేశాను, నాకు ఎక్కువ శాలరీ ఇస్తారా, ఎంసీఏ చేశాను, ఎక్కువ శాలరీ ఇస్తారా. బేసిక్ ఏంటి అంటే, సో మార్కెట్లో అయితే సేమ్ వాల్యూ ఉంది, కానీ ప్రిఫరెన్స్ వైజ్ ఏంటి అంటే కొన్నిసార్లు బీటెక్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని ఎక్కువ తీసుకుని సిఎస్సి, ఈసీఈ ఇలాంటికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సిఎస్సి ఇలాంటి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు కొన్నిసార్లు. కొన్నిసార్లు ఎంసీఏ వాళ్ళకి ఇస్తూ ఉంటారు. జనరల్గా ఏంటి అంటే ఆల్మోస్ట్ ఏంటి అంటే ఎవ్రీ డిగ్రీ అనేది వన్స్ డిగ్రీ అయిపోయిందా కాలేజ్లో ఉన్నంత వరకు కన్సిడర్ అవుతుందేమో, కానీ క్యాంపస్ రిక్రూట్మెంట్ వాటిలో వన్స్ కాలేజ్ నుంచి బయటకు వచ్చేసి అయిపోయింది 6 months అయిపోయింది అంటే, సో ఏ డిగ్రీ అయినా, ఏ ఎంటెక్ అయినా, ఏ పీజీ అయినా కానీ మార్కెట్లో అయితే ఈక్వల్ వాల్యూ. ఇక్కడ ఓన్లీ ఏంటి అంటే మ్యాటర్ ఎక్కడ ఉంటుందంటే, సో ఏ కోర్స్ నేర్చుకున్నాము అనేది ఇంపార్టెంట్. అండ్ సరే కొన్ని డిగ్రీ జస్ట్ పాస్ నేను ఏం చేసుకుంటే నాకు త్వరగా ఉద్యోగం వస్తుందంటే, సో కంప్యూటర్ ప్రోగ్రామింగ్, ఈ కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో ఏమేమి వస్తాయంటే సి++, జావా, పైథాన్, ఎక్సెట్రా లాంటివి వస్తాయి, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. సో జస్ట్ డిగ్రీ పాస్ అయ్యి నేను జావా నేర్చుకుంటాను, ఎస్ ఉద్యోగం చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. పైథాన్ నేర్చుకుంటాను, బట్ దాంతోపాటు ఫుల్ స్టాక్ నేర్చుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి వెబ్ డెవలప్మెంట్. సో ఇదేంటి అంటే ఫుల్ స్టాక్ ఒక పార్ట్ ఇది. ఓన్లీ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుని నేను జాబ్ తెచ్చుకుంటాను జస్ట్ డిగ్రీ పాస్ అయినంటే దర్ ఇస్ అ పాసిబిలిటీ టు గెట్ ఎ జాబ్. బట్ ఏ కంపెనీ అయినా కానీ మినిమం 60% ఎక్స్పెక్ట్ చేస్తుంది. దానికంటే తక్కువ ఉంటే మాత్రం ఫస్ట్ ఇంటర్న్షిప్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఇంటర్న్షిప్ చేసి తర్వాత జాబ్ చేయాలి. బేసిక్గా చాలా మంది తెలియని విషయం ఏంటి అంటే ఫ్రెషర్గా ఉన్నప్పుడు ఫస్ట్ ఇంటర్న్షిప్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కానీ చాలా మంది త్వరగా నాకు ప్యాకేజ్లో వెళ్ళిపోవాలి, త్వరగా నాకు ఇన్కమ్ స్టార్ట్ అవ్వాలనుకునే వాళ్ళు సో డెఫినెట్లీ డైరెక్ట్గా జాబ్కి వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ యాప్ డెవలప్మెంట్, వన్ ఆఫ్ ద ఎవరైనా చేయొచ్చు. సో జస్ట్ డిగ్రీ పాస్ అయిన ఎవరైనా చేసి జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. అండ్ నేను సైబర్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీలో కూడా ఏంటి అంటే సైబర్ సెక్యూరిటీలో ఎథికల్ హ్యాకింగ్ వీటికి కొంతవరకు పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి చూసుకోండి, ప్లాన్ చేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్, ఇట్ ఈస్ వెరీ గుడ్ అండ్ విచ్ బూమింగ్ కూడా మంచిగా ఉంది. కానీ ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్లో వచ్చిన డ్రాబ్యాక్ ఏంటి అంటే లక్షలు అంటే లక్షలు రావని కాదు, బట్ డీసెంట్ ప్యాకేజ్ అనేది ఉంటుంది, బట్ మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్ అయితే ఉంటుంది. అండ్ బట్ సెక్యూర్డ్ కెరియర్ అయితే ఉంటుంది. అండ్ గేమ్ డిజైన్ డెవలప్మెంట్ అది కూడా బాగానే ఉంటుంది. అండ్ యానిమేషన్ అండ్ మల్టీమీడియా డెఫినెట్లీ 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్ పాస్ అయిన కూడా చేస్తారు. కొంతమంది బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఈ యానిమేషన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డెఫినెట్లీ ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్, డెఫినెట్లీ ఇది డైరెక్ట్గా అయితే వెళ్ళలేదు. సో డైరెక్ట్గా డేటా సైన్స్ కూడా నేర్చుకోవచ్చు. ఎలా సర్టిఫికేషన్ చేయాలి, దేంట్లో పీజీ డిప్లొమా టాప్ యూనివర్సిటీస్లో చేయాలి, దానికి సంబంధించిన వీడియో నేను చేశాను, ఒకవేళ చూడకపోతే చూడండి. పీజీ ఇన్ డేటా సైన్స్. డేటా సైన్స్ ద్వారా అంటే డేటా సైన్స్ అనేది ఎంఎస్సి చేయొచ్చా? ఎంఎస్సిలో డేటా సైన్స్ తీసుకొని 2 years కానీ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ తీసుకుంటే మాకు ఉపయోగం ఉంటుందా? ఒకవేళ చేస్తే ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి? అండ్ లిస్ట్ ఆఫ్ టాప్ యూనివర్సిటీస్ ఎక్కడ చేస్తే మనకి త్వరగా ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉంది? అండ్ తర్వాత వచ్చేసి మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో టాప్ కంపెనీస్ ఇండియాలో ఏమున్నాయి? సో ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది అసలు ఏంటి, దీని కథా కార్యక్రమం, సో చాలా డీటెయిల్గా లిస్ట్ ఆఫ్ టాప్ యూనివర్సిటీస్. సో ఈ పీజీ చేయడం వల్ల ఎవరు ఎలిజిబుల్, ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, స్టార్టింగ్ ప్యాకేజెస్, దీని గురించి కూడా ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. జస్ట్ డిగ్రీ పాస్ అయ్యా నేను సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవచ్చా? 100% తెచ్చుకోవచ్చు. ఒక మంచి సాఫ్ట్వేర్ కోర్స్ అనేది మనం నేర్చుకుంటాం. ఇవి నేను బేసిక్గా ఓవర్ ఇచ్చాను. ఇన్ డెప్త్గా ఎలాంటి కోర్స్ నేర్చుకుంటే, ఏ కాంబినేషన్తో నేర్చుకుంటే నాకు జాబ్ వస్తుంది అంటే యూ కెన్ అటెండ్ ఫర్ కౌన్సిలింగ్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CVS Academics Private Limited, solution for all job oriented courses. Thank you.